బాగానే ఉంది సార్. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి దీంతో పోల్చుకుంటే ఏది బాగుంది? అంటే ఆటో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తే చంద్రబాబు నాయుడు గారు బాగానే ఉండుద్ది. రేపు ఫ్రీ బస్సులు అంటున్నారు. ఫ్రీ బస్సులు అంటే ఆటో వాళ్ళు కొన్ని లక్షల కుటుంబాలు అన్యాయం పోతారు. అది కాస్త ఆలోచించమని చెప్తున్నా. అది అంటే ఎందువల్ల అంటే అవి భార్యలో ఇది అవుతుంది, ఇబ్బంది అవుతుంది. అవి లేకపోతే మరి బాగానే ఉండే అవకాశం బాగానే ఉండే అవకాశం ఉంది. అది అంటే ఏమేమి మార్చాలంటే అట్లా కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ స్కీమ్ ఒక్కోటి ఆపి అవసరమైతే కేబుల్ కలెక్షన్ ఫ్రీ అనో ఇంకోటి ఏదో పెడితే అదైతే అందరికీ పొరుతుపలుగా ఉండుద్ది. ఇది ఎందువల్ల ఇదైతే ఏమైతే కొన్ని ఆటోల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారండి. అవును, అదైతే బాగుండుద్ది. అది ఫ్రీ బస్ అనేది కాస్త అదొకటి ఆ ఒక్క పథకం వెనక్కి తీసుకుంటే కొన్ని లక్షల కుటుంబాలు బతుకుతారు. అది అంటే ఏదైతే ఉందో ఆల్రెడీ అది పథకం మామూలుగా మా రోజు మాట ఇచ్చారు కదా, మరి మాట ఇచ్చారు కాదంటల్లా అదొకటే వెనక్కి తీసుకుని దాని ద్వారా నలుగురు ఉపయోగపడేది. కేబుల్ కనెక్షన్ గవర్నమెంట్ తలుచుకుంటే వాళ్ళకి 100 రూపాయలు వచ్చింది నెలకి. అదైతే అందరు చిన్న పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు మొత్తం చూసుకోవచ్చు. అది కానీ మీకు ఆటోకి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఫ్రీ బస్సు ఇవ్వచ్చు. అది ఇప్పుడు ఇవ్వట్లేదుగా. రేపు రవాణా శాఖ మంత్రి గారు చెప్పారుగా, రేపు 2 నెలల్లో ఫ్రీ బస్సు వదులుతున్నాం అని చెప్పి. చాలా ఇబ్బంది పడతామండి. అది దానివల్ల అదొక్కటే ఆపి కథమ పథకాలు ఇస్తే బాగుంటుంది. ఈ మామూలుగా మళ్ళీ అమరావతి రాజధాని అయ్యే అవకాశం అదే మంచిది. అమరావతి రాజధాని మంచిది. ఇప్పుడు ఏదైతే ఉందో మళ్ళీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఉంటే ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది. ఉండాలండి. ఇంకో 10 సంవత్సరాల దాకా ఉంటే మంచిది. ఇద్దరు కలిసి ఇంకో 10 సంవత్సరాలు బాగుంటుంది. అంటే ఏ ముఖ్యమంత్రి అయినా 5 సంవత్సరాల్లో ఏం చేయలేరు. 10 సంవత్సరాలు గట్టిగా ఉండాలా ఉంటే ఏదైనా అభివృద్ధి చేయగలుగుతారు. అవును. అది మరి పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాలలోకి వెళ్తే బాగుంటుంది, ఇదే పొలిటికల్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనుకుంటుంది. అది చూసుకుంటాడు. ప్లస్ ఈ పొలిటికల్ కూడా నాలుగు మొత్తం డబ్బులు ఇచ్చాడు జనాలకు, ఆడవాళ్ళకు, మగవాళ్ళకు, పిల్లలకు, పెద్దవాళ్ళకు. వీడికి వచ్చి ఏమి లేదు. డబ్బు తిరగ ఎంజాయ్ చేసే జనాలు. మందు తాగేవాడైనా, ఆయన వస్తువులు కొనేవాడైనా ఉంటేనేగా. ఆయన ఉన్నప్పుడేమో మొత్తానికి పిల్లలకు, పెద్దవాళ్ళకి డబ్బు కొరవ రాకుండా ఇచ్చాడు. నేను వచ్చి మొత్తం తీసేగాడు. జనాలకి ఎంజాయ్ ఏమి లేదు. అప్పుడు డబ్బులు ఇస్తుంటే ఎంజాయ్ అన్ని కొనుక్కుంటే వాళ్ళకి పోయి షాపులలో కొనేవాళ్ళు, రైతు భరోసా అవి వచ్చి మగవాళ్ళు పోయి మందు తాగేవాళ్ళు, విమానం చేస్తూ ఉండేవాళ్ళు. పథకాలు ఇచ్చి సోమరపోతులు చేస్తారు. అందుకని వీళ్ళు అభివృద్ధి చేసి సోమరపోతులు చేసిన జనాల దగ్గర బాత్రూమ్ డబ్బు ఉన్నది. ఇప్పుడు ఏముండదు, ఏమి లేదు. బాత్రూమ్ పోవాలన్నా డబ్బులు జనాలకు 10 రూపాయలు. ఇంకా ఏం చేస్తారు మరి? అది ఇక పిల్లలకు, పెద్దోళ్ళకు 18 సంవత్సరాల కానీ మరి ఇతవకరాలని అవన్నీ ఆడవాళ్ళకి అక్కడ కుప్పలు ఉంటాయి డబ్బులు. షాపు పోయి కొని వచ్చేవాడు పోయి. ఇప్పుడు ఏముండదు, ఏమి లేదు. రైతు బజార్ చేస్తూ ఉండేవాడు 4-5 సంవత్సరానికి పొడుగుతా. అవి మగవాళ్ళకి ఆ డబ్బులు ఉంటాయి. అమ్మపడి పడగానే పోయి ఆటోలు డబ్బులు తీసుకొచ్చేవాళ్ళు, అవి ఎంజాయ్ చేసేవాళ్ళు. చీరలు కొనేవాళ్ళు, ఇట్లా సరుకులు కొనేవాళ్ళు, ఏమైనా వస్తువులు కొనేవాళ్ళు. ఇప్పుడేం లేదు. ఆశ చెప్పిండు కానీ ఏం లేదు. ఇప్పుడు అదేవిధంగా చూస్తే ఆల్రెడీ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇలానే కలిసి ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఏముండదు, జనాలకు అభిమానం ఏముండదు. ఇద్దరు ఏమి చేసేది ఏమి లేదు. ఇక ఏమైనా 1,000 రూపాయలు ఇచ్చుంటే పర్వాలేదు చంద్రబాబు నాయుడు, పర్వాలేదు పవన్ కళ్యాణ్ అనుకుంటారు. జనాలకి ఏమి లేకపోయా ఏం అభిమానం ఉంటుంది, అంతే కదండి. మరి ఏదైతే ఉందో మరి ఇప్పుడు ఆల్రెడీ ఒక పక్కన చూస్తే మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇలాంటి సినిమాల్లో ఉంటే అవకాశం ఉంటే మనకి ఆ సినిమాలు అలవాటు లేవు, అసలు అభిమానం లేదు, అసలు అంతటి అలవాటు లేదు అసలు.